వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు. తాడ్వాయి మేడారం దట్టమైన అడవిలో సుడిగాలి ప్రళయంతో నేలరాలిన వేల వృక్షాలు. విజయవాడ ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ యువకుల గల్లంతు. మీ బాధ్యత మీ చేతిలోనే ఉంది, పోలీస్ వారి విజ్ఞప్తి. ట్రాక్ పునరుద్ధరణ అనంతరం ట్రయల్ రన్ నిర్వహించిన రైల్వే అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో ఆకలి కేకలతో రోడ్ల మీదకి వస్తున్న విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అత్యంత వేగంగా వరదకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పనులకు మరమ్మతులు చేసి రికార్డు సృష్టించిన రైల్వే శాఖ కార్మికులు, అధికారులు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో రైల్వే మరమ్మతులు పనులు పూర్తి అవడంతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న అధికారులు. ఎస్సీఆర్జీఎం అరుణ్ కుమార్ జైన్, డిఆర్ఎం భరతేష్ కుమార్ జైన్ మాట నిలబెట్టిన రైల్వే సిబ్బంది 24 గంటలు శ్రమించి కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి 432 కిలోమీటర్ల వద్ద ట్రాక్ పునరుద్ధరణ అనంతరం ట్రయల్ రన్ నిర్వహించిన రైల్వే అధికారులు. తాడ్వాయి మేడారం దట్టమైన అడవిలో సుడిగాలి ప్రళయంతో నేలరాలిన వేల వృక్షాలు. అంతు చిక్కని ప్రళయం. డ్రాప్ చేసేదానికి ఎంత పెంట్ అయినా డ్రాప్ చేసేదానికి ఎంత పెంట్ అయినా చేతులని గిట్లు వస్తానే అని
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 హైదరాబాదీలు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన మరొకరు కూడా మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఫరక్ ఆర్యన్ రఘునాథ్, లోకేష్ పాలచెర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బెనోటోన్ విల్లేకు వెళ్లేందుకు ఈ నలుగురు ఒకే వాహనంలో ప్రయాణించగా వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో స్పాట్లోనే వీరందరూ చనిపోయారు. మృతులు ప్రయాణించిన కారు మంటల్లోకి దూసుకెళ్లిందని, బాధితులు లోపల చిక్కుకున్నారని తెలిసింది. వీరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్లో నమోదైన వివరాల ఆధారంగా మృతులను గుర్తించారు. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మం మంత్రులపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్. ఈ దాడులతోటి మమ్మల్ని భయపెట్టాలని అనుకుంటే లేదా మేము వెనక్కిపోతాం అనుకుంటే అది మీ భ్రమ. తప్పకుండా ప్రజల్లో మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాము, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని దాన్ని రౌడిజంతో అణచివేయాలని చూస్తున్నారా? ఈ చిల్లర వేషాలు బంద్ చేయండి. ఖమ్మంలో ఉన్న 3 మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నా. మాపై జరిగిన దాడికి మీకు సంబంధం లేకుంటే దాడి చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయించండి. మా కార్యకర్తను కారు ముందుకి దొబ్బి చంపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే మాజీ మంత్రి హరీష్ రావు మీదకి దాడి దిగారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రులు డిమాండ్ చేస్తున్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. పైగా కాన్వాయ్ ముందు నడుస్తున్న మా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయన చంపే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే, మేమేదో వెనుకపోతామనుకుంటే మీ భ్రమ అవుతుంది. తప్పకుండా మీ వెంట పడుతూనే ఉంటాం, మీ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటాం, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం. ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఈ చిల్లర పనులు మానుకోండి. ప్రతి సందర్భంలో వైఫల్యం చెందినరు, అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రూనై దార్సల్లం చేరుకున్నారు. ఇది ఒక భారత ప్రధానమంత్రి యొక్క మొట్టమొదటిసారి ద్వైపాక్షిక పర్యటన. బ్రూనై దార్సల్లంలో చాలా ప్రత్యేకమైన స్వాగతం, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోడీ.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ఇంటికన్నె వద్ద ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో కేసముద్రంలో ఆగి ఉన్న సంఘమిత్ర రైలును వరంగల్ వైపు పంపించిన రైల్వే అధికారులు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం లచ్చగూడెంకి చెందిన కోరం వెంకటేశ్వర్లు, దొడ్డ సాయికుమార్ 3 రోజుల క్రితం బంధువుల మొక్కు కోసం మేడారం వెళ్లారు. తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా ఆళ్లపల్లి మండల సమీపంలోని రాయపాడు వద్ద కిన్నెరసాని వాగులో గల్లంతైనట్టు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుల సెల్ సిగ్నల్ కూడా కిన్నెరసాని వాగు సమీపంలో చూపించడంతో గ్రామస్తులు ఆళ్లపల్లి బోర్డు పోలీసు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇంతవరకు యువకుల జాడ తెలియరాలేదు. ఎక్కువ టైం దొరుకుతుంది. అడుగుతాను ఏదిరా నీకేదొస్తుందా మీకు శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకులంలో పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థుల కంట్లో కారం పోసి కొట్టిన హాస్టల్ సిబ్బందిపై గురుకులం విద్యార్థుల గూస. గురుకులాలలో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఇలాంటి నీచమైన పనిచేసిన సిబ్బందిని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి. గురుకుల హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా చూడాలి.
ఇక్కడ వినోద్ ఒక మాట ఎడ్యుకేషన్ పర్సన్ రమ్మని కలెక్టర్ రమ్మను కలెక్టర్ రమ్మని సార్ వేస్తా రాష్ట్ర యంత్రాంగం మొత్తం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐఏఎస్ అధికారులంతా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వరద సహాయక చర్యలపై ప్రభావితం చూపుతుందన్న అధికారుల సూచన మేరకు ఆగిపోవాల్సి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి. వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను అంతే విషయం. లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తున్నాను. 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ రాడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తుంది, బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యత లేకుండా ఎందుకు అది ఏం అనాలి కాబట్టి అంటే తప్ప ఎంటైర్ మీరు చూస్తున్న పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తూ ఉన్నాం మా సైడ్ నుంచి. అంటే అట్లా కదా సార్, ధైర్యం చెప్పడానికి రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా మీ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను మొన్న పింఛా డ్యామ్ దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదని ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపినాను, అంతమించి వేరే అవ్వలేదు. విజయవాడ 61, 62, 63, 64 డివిజన్లో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహాయక చర్యల్లో భాగంగా ట్రాక్టర్ను స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ముప్పు ప్రాంతాల్లో వెళ్లి పాకరాయపురం, కండ్రిక మెయిన్ రోడ్ తదితర ప్రాంతాలకు వెళ్లి వరద బాధితులకు ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసిన మంత్రి వరద బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా, సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరిన R&B మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి. లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ భారత ప్రభుత్వం 1982వ సంవత్సరంలో పోషకాహార బోర్డు నెలకొల్పి
ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో జరుపుకుంటారని తెలిపారు. ప్రజలు ఆహారంలో ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు వంటి వాటిని తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన బరువు, రోగనిరోధక శక్తి పెరగడం, ఎక్కువ కాలం యవ్వనంగా ఉండడానికి దోహదపడతాయని అన్నారు. ఇది ఎక్కడ అంటే అమెరికాలో life daily we need to eat something, right? So ఆ ఈటింగ్ లో, ఆ తినే పదార్థాల్లో కంపల్సరీ మనకు న్యూట్రియంట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇంకా మీరు చెప్పిన ఇంకొకటి ఏంటిది ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవన్నీ కంపల్సరీ. ప్రతిదీ పోషకాలు ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటేనే మనము హెల్తీగా, ఎనర్జెటిక్గా ఉంటాం. అంతే. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు భారత ప్రభుత్వంచే మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో 1982 సంవత్సరంలో ప్రతి ఏటా జాతీయ పౌష్టిక ఆహార దినోత్సవాలు అనేటివి మన ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుండి 7వ తారీఖు వరకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా వివిధ సంస్థల ద్వారా మరియు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా పౌష్టికాహార వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పోషకాహారాలు వాటి విలువలు ఏంటంటే, మనకు మనిషికి అంటే ఒక బండి నడవడానికి పెట్రోల్ ఎట్లనో, మనిషి మన అవయవాలు, మన దేహం మనం చక్కగా అంటే ఆరోగ్యంగా పరిపూర్ణంగా మనం అందరం కూడా పనిచేయాలంటే మనకు ఏం కావాలి? ఖచ్చితమైనటువంటి పోషకాహార. పెద్దపల్లి జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి కని స్థానిక 6వ డివిజన్లోని సప్తగిరి కాలనీ, రాజీనగర్లోని గడప గడపకి తిరుగుతూ వారికి భారీ వర్షాల దృష్ట్యా పలు సూచనలు చేసి వారికి ఎలాంటి సమస్య వచ్చినా తమకి తెలియజేయాలని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనలి ఠాకూర్ కోరారు. అన్న ఫోన్ చేసుకుంటే నేను ఫోన్ చేసిన ఎవరినైనా మరి వరదొస్తే చెప్పండి. ఇద్దరు అన్నట్టు గేట్లు ఓపెన్ చేసుకుంటే అమ్మా ఏం కష్టం కాకుండా పడతారు ఫోటోలల్లా. అన్న ఫోన్ ఉట్టొక రాజ్ ఠాకూర్ అన్నతోని ఇది అయ్యింది. మీ బిడ్డలకి జాబ్లు వస్తాయి, మీరందరూ సంతోషంగా ఉండాలని. ఎవరైనా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, కానీ ఆయన దండాలు పెట్టి, సీఎం గారిని దండం పెట్టి, మన శ్రీధర్ అన్న దండం పెట్టి మీకు తెచ్చింది. అంటే మన ఊరు ఇంకా ఖాళీ కాకుండా మన జీవితాలు మంచిగా అవుతాయి. ఇప్పుడు 1 into 800 అంటే చాలా పెద్దది, అది మీకు అందరికి తెలుసు. ముందు జాబ్ అదొకటి, మీ బిడ్డలందరూ జాబ్ లేకపోతారు. నీళ్ళ పరిస్థితి మళ్ళొకసారి నీళ్ళు రాకుండా చేస్తాం. అమ్మ ఒక్క నిమిషం, రోడ్లు అయితే మీ అందరికి సంతోషంగా ఉండేటట్టు చేస్తాంకే మిమ్మల్ని మేము దండాలు పెట్టి ఓట్లు ఏమని అడిగి గెలుచుకున్నాం. దాని బాధ్యత మేము తీసుకోండి, అందుకే వచ్చింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.